హాయ్ ఫ్రెండ్స్, అమ్మ కన్ను ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? అనగనగా రామాపురం అనే ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని తల్లికి ఒక్క కన్నే ఉండేది. వాళ్ళ అమ్మంటే అతనికి ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా రాజుకి అవమానంగా తోస్తుండేది. ఆమె ఒక చిన్న కొట్టు నడుపుతూ ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ రాజుకి చెప్పకుండా తనని కలుసుకోవడానికి స్కూల్కి వచ్చింది. ఇంకా అప్పట్నుంచి మీ అమ్మ ఒంటి కన్నుది అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా రాజుకి అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది అతనికి. ఒక్కోసారి అసలు ఆమె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుండు అనుకునేవాడు రాజు. అమ్మా, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో అని కోపంగా అరిచేవాడు. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. రాజుకి మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం అతనికి ఎక్కడలేని సంతోషం ఉండేది. ఆమె రాజుని ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను అతడు ఎంతగా బాధపెట్టాడో అతనికి తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాడు. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు త్రాగడానికి వంటగదిలోకి వెళ్ళాడు. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్లు అనుకున్నాడు. తన సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికొచ్చినా తనను అవమానాలు పాల్చేసే తన తల్లిని, తన పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా తను పెద్ద ధనవంతుడవ్వాలని, బాగా పేరు సంపాదించాలని కలలుగంటూ నిద్రపోయాడు. ఆ తరువాత రాజు చాలా కష్టపడి చదివాడు. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాడు. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాడు. బాగా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కొనుక్కున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. తనకిప్పుడు 2 పిల్లలు కూడా. ఇప్పుడు అతను చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ తన ఒంటికన్ను అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న తన జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి అనుకున్నాడు. ఇంకెవరు? తన తల్లి. ఆమె ఒంటికన్ను చూసి 2 ఏళ్ల తన కూతురు భయంతో జడుసుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా? ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాడు. క్షమించండి బాబూ, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను అని ఆమె అదృశ్యమైపోయింది. అమ్మయ్యా, ఆమె నన్ను గుర్తుపట్టలేదు అని భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాడు. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని రాజుకి ఒక ఆహ్వాన పత్రం అందింది. వ్యాపార నిమిత్తం వెళ్తున్నానని అతని భార్యకు అబద్ధం చెప్పి అక్కడకు బయలుదేరాడు. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజు వాళ్ళ గుడిసె దగ్గరకు వెళ్ళాడు. ఎంత వద్దనుకున్నా తన కళ్ళు లోపలి భాగాన్ని పరీక్షించాయి. వాళ్ళమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ తన కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం: ప్రియమైన కుమారుడికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింకా నీ ఉండే దగ్గరకు రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్న పేగురా తట్టుకోలేకపోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసినా నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీ స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా, నీవు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా. అందుకనే
నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క 2 సార్లు మాత్రం వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు. ఉత్తరం తడిసి ముద్దయిపోయింది. అతనికి ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులు కృంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాడు. తన జీవితమంతా రాజు కోసమే ధారపోసిన వాళ్ళమ్మ కోసం అతను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె రుణం తీర్చుకోగలడు? ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా